మాయ పెద్దమ్మకి చేసిన సహాయం. ఒక చక్కని ఉదయం. సూర్యుడు వెలుగుతున్నాడు. పక్షులు కూజిస్తూ ఉన్నాయి. చిన్న పాప మాయ పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఆమె పార్క్ బెంచ్ మీద లత పెద్దమ్మ కూర్చున్నారని చూసింది. పెద్దమ్మ ముఖంలో ఆందోళన కనిపించింది. మాయ పరిగెత్తుకుంటూ వెళ్ళి, పెద్దమ్మ, ఏమైంది? మీరు బావున్నారా అని అడిగింది. లత పెద్దమ్మ నిట్టూర్చి, అమ్మా, నేను కూరగాయల బుట్ట తీసుకెళ్తున్నాను. అప్పుడు ఒక చిన్న పిల్లి నా కాళ్ళ దగ్గరగా పరిగెత్తింది. బుట్ట కింద పడిపోయింది. కూరగాయలు పోయాయి. పిల్లి కూడా పారిపోయింది అంది. మాయ వెంటనే, పెద్దమ్మ, నేను మీకు సహాయం చేస్తాను. ముందు ఆమె నేల మీద పడిన టమాటాలు, క్యారెట్లు, బీన్స్ అన్నిటినీ ఎత్తిపెట్టింది. బుట్టను శుభ్రంగా సర్ది పెద్దమ్మకిచ్చింది. అప్పుడే మ్యావ్ అని చిన్న శబ్దం వినిపించింది. మాయ మెల్లగా ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళి పొద వెనక దాక్కునున్న చిన్న బూడిద పిల్లిని చూసింది. అయ్యో, చిన్ని పిల్లి, భయపడొద్దు అని మాయ మృదువుగా చెప్పింది. ఆమె జాగ్రత్తగా పిల్లినెత్తుకుని పెద్దమ్మ దమ్మ దగ్గర తీసుకొచ్చింది. పెద్దమ్మ ఆనందంగా చిరునవ్వులతో, మాయా, నువ్వెంత మంచి పిల్లవే, నాకు ఈ చిన్న పిల్లికి కూడా సహాయం చేశావు అని అంది. పిల్లి పెద్దమ్మపై సంతోషంగా కూర్చున్నది. మాయా చిన్నగా నవ్వి, పెద్దమ్మ, ఇతరులకు సహాయం చేయడం నాకిష్టమండి అంది. ఆ రోజునుంచి మాయా ఎప్పుడూ తన చుట్టూ ఉన్న పెద్దవారి, చిన్న జంతువులందరికీ సహాయం చేస్తూ ఉండేది.